ఎవరైతే JNTH R22 బీటెక్ బీఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే యూజీ వాళ్ళు ఇంకా అంటే MBA MCA వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ గ్రేస్ మార్క్స్ ఇచ్చారు కదా, వాళ్ళందరూ కూడా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మీ కాలేజెస్ కి పంపించడం జరిగింది. అంటే మీ కాలేజ్ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని యూనివర్సిటీకి పంపించడం జరిగింది. యూనివర్సిటీ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని వీళ్ళు టాలీ చేసుకొని రెండు కూడా మొత్తం టాలీ అయిన వాళ్ళకు, ఎలిజిబుల్ అయిన వాళ్ళకు యూనివర్సిటీ నుంచి కాలేజీలు పంపించడం జరిగింది. మీ కాలేజీలో ఎలిజిబిలిటీ లిస్ట్ రావడం జరిగింది. మీ నేము కనుక ఉన్నట్టయితే దాంతో పాటు మీకు ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులన్నీ కూడా అందుట్లో ఉంటాయి అన్నమాట, ఎలిజిబుల్ సబ్జెక్ట్స్ వరకు. సో వాటి మెమోస్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు గనక మీరు RV CV గనక పెట్టున్నట్టయితే, మీరు గనక గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలి అనుకున్నట్టయితే, ఆ RV CV రిజల్ట్స్ కానీ ఇంకేమైనా పెండింగ్ రిజల్ట్స్ మీరు సప్లీలు రాసున్నవి కనుక రావాల్సి ఉంటే అవన్నీ కూడా నల్లిఫై అయిపోతాయి. మీరు ఇక ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్స్ కూడా రాయటానికి ఉండదు, ఎందుకంటే మీకు PCCMM అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. మరి ఎన్ని రోజులు పడుతుంది ఏంటని చెప్పేసి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఓవరాల్ గా అయితే ఇదండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.